ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోయే సెగ్మెంట్ వచ్చి గేమ్ సెగ్మెంట్. అండ్ ఈ గేమ్ సెగ్మెంట్ వచ్చి మన రియల్ జోడీస్ తో మేము ఆడబోతున్నాము. సో రియల్ జోడీస్ కొంచెం కాంప్రమైజ్ అవ్వండి ప్రస్తుతానికి గేమ్ వరకు. హరిత గారు, జాకీ గారు, అమ్మ రాజశేఖర్ గారు, మేడం గారు అందరూ రండి రండి రండి. సో చూసారు కదా మా రియల్ లైఫ్ జోడీలు ఇలా వచ్చి నుంచుంటే వాళ్ళ జోడీస్ తో ఎంత కలగా ఉంది. సో ఇంద్రజ గారు, మా జోడీస్ అందరూ గేమ్స్ ఆడితే మా ప్రేక్షకులు కూడా చూడడానికి ఎదురు చూస్తున్నారు. సో మీరేమంటారు, ఈ గేమ్ బిగిన్ చేద్దామా? వెయిటింగ్. ఆల్ రైట్, సో లెట్స్ హావ్ ది ప్రాపర్టీస్. సో శ్రీదేవి డ్రామా కంపెనీ మల్లిపెల్లిలో ఈ ఆటే మొదటి శ్రీకారం. సో రెడీయా జోడీలు? రెడీ. జనరల్ గా భర్త అంటే బరువు బాధ్యతలు మోయాలని అంటారు. ఆ మాటనే దృష్టిలో పెట్టుకొని ఈ గేమ్ ని డిజైన్ చేశాము. ఏ రాంప్రసాద్, ఏంటి ఇది? ఇటు చూడు. ఎనీవేస్, నువ్వు అంత సాడ్ గా ఫీల్ అవ్వకు. నిన్ను కూడా ఈ గేమ్ లో ఇన్వాల్వ్ చేస్తాను, కానీ సోలోగా రా. ఓకే, ఎందుకు నేనేం చేయాలి వచ్చి? నాకు అసిస్టెంట్ గా వచ్చారు రాంప్రసాద్ గారు. అసిస్టెంట్ మరి సో ఈ గేమ్ వచ్చి జోడీస్ ఆడబోతున్నారు. గేమ్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలా సింపుల్. ఇప్పుడు ఏంటంటే హస్బెండ్స్ అందరూ వాళ్ళ చైర్ లో కూర్చున్నారు. ఓన్లీ వైఫ్స్ బుట్టలు ఉన్నాయి కదా, ఆ బుట్టలో కొన్ని బలూన్స్ చూస్తున్నారు కదా, అక్కడ వెళ్ళి సింగిల్ గా ఒక్కొక్క బెలూన్ తీసుకొని వచ్చి ఒక చైర్ తీసుకొని రండి, మనం రాంప్రసాద్ మీద ఒకటి చూపిస్తాం. దుర్గారావు రండి. ఆడుతూ చూపిస్తావా? మరి నువ్వు చేసి చూపిస్తావు అనుకున్నాను. నాకు ఇటు పంపించే. మరి ఎవరు కావాలి? మా జోడీ ఉందిగా. సర్లే, ఎందుగా రండి. జోడీలందరూ చాలా కాన్సంట్రేషన్ తో చూడండి ఈ ఆట ఎలా ఆడాలనేది. సో నేను స్టార్ట్ చెప్పగానే ఇందు గారు మీరు వెళ్ళి ఆ బుట్ట నుంచి ఒక బలూన్ తీసుకొని వచ్చి రామ్ ప్రసాద్ ఒళ్ళులో అది పెట్టి దాని మీద కూర్చొని ఒక డెమోన్స్ట్రేషన్ మీరు అండ్ రామ్ ప్రసాద్ గారు ఇప్పుడు చూపించబోతున్నారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. డెమోన్స్ట్రేషన్. కాదు, ఈ గేమ్ ఆవిడతో నేను ఆడతా. మీ దగ్గర పర్మిషన్ తీసుకోండి. ఆవిడతో ఆడతా, నేను నీతో ఆడతా. ఇప్పుడు మీ పొజిషన్ మారింది. బ్యాక్ టు బీయింగ్ అసిస్టెంట్. నిజంగా ఒక వార్మ్ అప్ గేమ్ మరింత హాట్ గా మారుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కాదు, ఒకటి మర్చిపోయారా, మీ మధ్య గొడవ జరుగుతుంది. అవునా? గొడవ పోయింది, అందరూ బయట వెళ్ళిపోండి. ఒక నిమిషం ఇది సెట్ చేసుకుంటాం మొదలు. రష్మి, గేమ్ రూల్స్ ఏంటి? పైన పెట్టి పేల్చాలి కదా. ఈవిడ ఇక్కడ దారిలో వస్తున్నప్పుడు ఇలా వెనక్కి తిరిగి ఈ లోపల మాస్టర్ ఇంకా ముందు రాకముందు ఎక్కడ నొక్కేస్తున్నారు. Oh, you see this guy? See this guy? Number one bullshit guy.
వీళ్ళు ఎలా ఎంజాయ్ చేశారో వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో కనుక్కుందాము. సో ఫస్ట్ జాకీ గారు, మేడం గారు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మీరంతా యూనో తొందరగా వెళ్ళి ఆ ఎనర్జీతో తీసుకొని వచ్చి మరి ఇంత ఇన్వాల్వ్ అవుతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ దట్ వాస్ బ్యూటిఫుల్లీ డన్. జాకీ గారు కూడా అసలు మామూలుగా సపోర్ట్ చేయలేదు. సరే అయితే రెడీగా ఉన్నారు ఎప్పుడొస్తుంది అని. ఎలా అనిపించింది మ్యామ్ ఈ గేమ్? చాలా బాగా అనిపించింది. జాకీ గారు ఈ గేమ్ ఆడేటప్పుడు ఏదైనా పాత జ్ఞాపకాలు? అంటే ఎలా ఉంటుందంటే లవ్ లో ఉన్నప్పుడు ఎంత వెయిట్ అయినా మోసేస్తాం, పెళ్ళాక మొయ్యాలని కష్టం ఉంటది. సార్ ఎన్ని ఇయర్స్ మ్యారేజ్ మీకు? మాకు 21 ఏళ్ళు అయినాయి పెళ్ళయి. ఈ రోజు వరకు మాకు ఇప్పుడే ఎంత పెద్ద పిల్లలు అయిపోయారు, ఎప్పుడే ఎంతకాలం అయిపోయింది పెళ్ళి అయిపోయిన ఫీలింగ్ తప్ప అమ్మా ఇన్ని రోజులు అయిందని ఫీలింగ్. ప్రస్తుతానికి ఏం ఫీలింగ్? నాకు తెలిసి మేడం లేస్తే బాగుంది ఫీల్ అవుతున్నారు. మొత్తానికి మీరైతే హ్యాపీ కదా? నేనైతే పిచ్చ హ్యాపీ. సో మళ్ళీ పెళ్లి అవుతుందా? నేనైతే పట్టు చీర అంతా రెడీ చేసుకున్నాను. మన లెఫ్ట్ లో ఏం జరుగుతుందో చూద్దాము. అమ్మ రాజశేఖర్ గారు ఎలా ఉన్నారు? బాగుందండి, చాలా బాగుంది. ఏదైనా పాత జ్ఞాపకాలు పెళ్లి అయ్యే ముందు లేకపోతే తర్వాత హనీమూన్ పీరియడ్ అవన్నీ గుర్తుకొచ్చాయా? అలా ఏమి గుర్తు రాలేదు. మీకేం గుర్తుకొస్తుంది సార్? నాకు ఒకటి గుర్తొస్తుంది. ఏంటి? ఫస్ట్ లవ్ చేసిన లీనా ఉంది, ఫ్యాట్ అవ్ అని చెప్పాను. ఇప్పుడే ఎందుకు రాలా ఫ్యాట్ అవ్ చెప్పే ఫీలింగ్ వస్తుంది. రాధా గారు సార్ పెళ్లి ముందు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఎలా ఉన్నారో అప్పుడు అలాగే ఉన్నారు. సేమ్ ఏజ్ అప్పుడు. సేమ్ ఏజ్. సో ఈ గేమ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది సార్? యాక్చువల్లీ చాలా బాగుంది. కానీ ఎందుకు ఇప్పుడు ఈ గొడవలు జరుగుతున్నాయి? బాగా హ్యాపీగా ఉండండి. గొడవ లేదంటే లైఫే లేదండి కదా? గొడవ లేదు, ఇంట్రెస్ట్ ఉండదు. ఎప్పుడు చూసినా అమ్మ గుట్టి చెల్లి గుట్టి అని బాగుండదు. అబ్బా, మళ్ళీ చేయండి. ఏది చేయాలి? మళ్ళీ అన్ని యాక్టింగ్ అంటే కష్టం. అటు కాదు ఇటు చేయమంటుంది. బట్ సీరియస్లీ మీ క్యూట్ బాండింగ్, మీ క్యూట్ లవ్ స్టోరీ చాలా 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 బాగా అనిపించింది మాకు. సో శ్రీదేవి డ్రామా కంపెనీలో మళ్ళీ పెళ్లి రెడీయా? పెళ్లి తర్వాత అది రెడీయా? ఏంటి మేడం మీరు లేచిపోయారు? సో మీరు లేచిపోయారు. మా ఆయన డైరెక్ట్ ఇలా చూడలేకపోతున్నాను, అందుకే ఇలా చూద్దాం అని. ఓ సో స్వీట్. మరి మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ కపుల్. పంచప్రసాద్ గారు టెల్ మీ అండి, పర్మిషన్ ఇచ్చారా? మా భార్యని నేను ఇలా ఎన్ని రోజులు కూర్చోబెట్టుకుంటాను? అన్న ఒకసారి చూడండి, నేను ఇక్కడ కూర్చుని ఇందాక నుండి పైన కూర్చుంటే కాలు నొప్పి వస్తుంది, పక్కకు కూర్చొని నేను మోయలేకపోతున్నానంట. కాదు, ఇది పక్కన పెట్టి వేరే వాళ్ళతో ఆట ఆడతారా అన్నారు. అవునండి. మీరు రోజు పులిహోర తింటారా? లేదు. అప్పుడప్పుడు రైస్ కార్డ్ రైస్ కూడా తింటారు కదా? సర్లే, పులిహోర ఎవరు, కర్డ్ రైస్ ఎవరు చెప్పండి ఇప్పుడు. కార్డ్ రైస్. మీ స్పందన? నా స్పందన ఇంటికి వెళ్ళాక 2 స్టిక్లు ఉంటాయి, వాటితో చెప్తాను ఆయనకు స్పందన అంటే ఏంటని. నా స్పందన ఏంటంటే 108 లో ఉంటది. ఇది పాతదేగా బాబు ఈ మొత్తం కామెడీ అంతా ఈయన చేయాలనుకుంటారు, చేసే బాబు. ప్రసాద్ గారు ఈ చిన్న వార్మప్ గేమ్ ఆడారు. వార్మప్ కన్నా జీలకర్ర రప్ప అయితే బాగుంటదేమో నా సెన్స్. ఇది నేను చేయను సార్, కష్టం. నేను చేస్తాను. నువ్వు చెప్తా. ఇడికి నేనే కరెక్ట్. రండి చెప్పరా. బాటా చెప్పేంట్రని అడిగాడు, బాటా అని చెప్పాను. పంచ్ అంటే ఇలా ఉండాలి. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నీకు? బెలూన్ కాలు మీద పెట్టుకుంటే పేలుతుంటే. యా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫీల్ అయింది ఏంటంటే నా ఈ 2 పోయినాయి, ఈ 2 కూడా పోతాయేమనిపించింది. ఆ 2 పోవాల్సింది నీకు కాదు, నాకు. ఇంతసేపు కాళ్ళ మీదే నించున్నాను. బేసిక్ గా నువ్వు కొంచెం వెయిట్ తగ్గాలరా, తెలియట్లేదు కానీ బాగా తినేస్తున్నావు నువ్వు. ఇక్కడైతే వి హావ్ అ సూపర్ ఫిట్ జోడీ అన్నమాట, నూకరాజ్ గారు అండ్ ఝాన్సీ గారు. నూకరాజ్ చెగో ఇచ్చుడు పక్క మెడ తిప్పుకో. నూకరాజ్ ఝాన్సీ నూకలు తినేసేయండి ఎవరైనా. ఆల్రెడీ అక్కడ నూక అన్నాడు కాబట్టి ఇక్కడ నో నూక. సో ఎలా అనిపించింది ఈ గేమ్? చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే నెలకి 20 రోజులు ఇద్దరం కొట్టుకుంటాం, 10 days మాత్రమే ఏదో అలా ప్రేమగా మాట్లాడుకుంటాం. కానీ ఈ రోజు అయితే మాత్రం 20 రోజుల కోపం అయితే తీర్చుకున్నారు. మీరు చాలా మంది నన్ను చూసారో లేదో తెలియదు, బెలూన్ పెట్టినప్పుడు కూర్చున్నప్పుడు ఆయన ఫీలింగ్ అంటున్నారు, అంత గట్టిగా కూర్చున్నారు, కోపం అంతా తీర్చుకున్నాను ఈ రోజు అయితే. అవునా? ఎస్. మరి ఆయన ఫీలింగ్ ఏంటో కనుక్కుందాం. కనిపించగానే చాలా బరువు.
అదేంటి రివర్స్ లో కూర్చున్నారు? వీళ్ళంతా భార్య బాధితులు, నేను ఒక్కడనే భార్య మీద పై చేసి సాధిస్తుంటా. ఏమన్నారా? నాకు కూడా అర్థం కాలేదు. 30 ప్లేస్ కదా, అందుకని నన్ను కూర్చోబెట్టలేకపోతున్నాడు, అందుకని నేను కూర్చోబెట్టుకుంటున్నాను. ఇంతకీ బెలూన్స్ ఎవరు పగలగొట్టారు? తనే పగలగొట్టిన దారిలో ఇక్కడే పగలగొట్టి. ఎలా అనిపించింది ఈ గేమ్ ఆడడం? కానీ ఇది ఓన్లీ వైఫులతోటే ఆడాలా? ఆమెను అడగాలి. సెలెక్ట్ చేసుకో పర్లేదు, తర్వాత బయటకు వచ్చిన తర్వాత వేరే సెలెక్షన్ ఉంటుంది. అంటే కొన్ని ప్రాప్స్ పెట్టుకుంటారా? ఉన్నాయి ఆల్రెడీ, ఎప్పుడు రెడీగా ఉంటాయి బ్యాగ్ లో. బేసిక్ గా దేంతో కొడతారో ఎక్కువ దొరబాబు మీరు? గిచ్చుతాను ఎక్కువ, చూసారా ఎంత ఉన్నాయో? వాటి కోసం గిచ్చుతాను ఎక్కువ, ఇట్లా పెట్టుకొని గిచ్చుతాను. ఇవన్నీ ఇయ్యే. అవన్నీ నేను గిచ్చినవి కాదు అక్కడ. అమ్మో ఏం అండర్స్టాండింగ్, బట్ గుడ్ జాబ్ గైస్, గుడ్ జాబ్. అమ్మగారు చాలా స్పోర్టివ్ తీసుకుంటారండి, ఈయన ఒకనే లైట్ తీసుకుంటారు. సో మూవింగ్ ఆన్ టు మా వెటరన్ కపుల్. సో సార్ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఈ ఆట ఆడడం? నాకైతే మస్తుంది మేడం. కూర్చున్నా కదా, వాళ్ళే తీసుకొస్తారు, వాళ్ళే పెడతారు, పలగొట్టుకుంటారు. లేదు అది జిబ్బా, మాది ప్యాంట్ లోపల వెళ్ళిపోతుంది. బట్ నిజంగా మీ అందరు బాండింగ్, ఈ స్వీట్నెస్, ఈ క్యూట్నెస్, అసలు మీ మధ్య గొడవలు జరుగుతున్నాయి అనేది నేను ఇమాజిన్ చేయలేకపోతున్నాను. అందరు మొహాల్లో ఈ స్మైల్ చూడటమే నిజంగా చాలా అదృష్టంగా అనిపిస్తుంది. సో గుడ్ జాబ్ టు ద లేడీస్ ఎస్పెషల్లీ, చాలా స్పోర్టివ్ గా ఈ గేమ్ ఆడారు. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది? నాకెందుకో వీళ్ళిద్దరు కలవడానికి ఫస్ట్ స్టెప్ లా అనిపించింది. చాలా చాలా బాగుంది రష్మి. మరి ముందు 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 మనం పెట్టే ఎంటర్టైన్మెంట్ టాస్క్ లకి వీళ్ళు కలిసిపోవాలంతే. కానీ ఈ గేమ్ లో ఎవరు గెలిచినట్టు మ్యామ్? యాక్చువల్ గా చెప్పాలంటే నాకైతే హరిత అక్క అండ్ అమ్ములు ఇద్దరు చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టి చేసినట్టు అనిపించింది. కానీ ఈ రెండు బుట్టలో ఉన్న బలూన్స్ కూడా అయిపోయేంతగా ఎనర్జీ లెవెల్స్ ఏమాత్రం తగ్గకుండా అందరు చేశారు కాబట్టి అందరూ విన్నర్స్. అసలు ఈ మళ్ళీ పెళ్లి కాన్సెప్ట్ మేము ఇప్పుడు నెక్స్ట్ చెన్నైలో ప్లాన్ చేయాలి. ఎక్కడ తెలుసు కదా? మళ్ళీ పెళ్లి ఆయనతోనే. మరి ఈ ఫస్ట్ గేమ్ అయితే వార్మప్ గేమ్ కాబట్టి మీరందరూ చాలా సక్సెస్ఫుల్ గా దీన్ని అటెంప్ట్ చేశారు. మీరందరూ ఎక్కడో కొంచెం దగ్గరగా అయ్యారు అని మళ్ళీ పెళ్లికి మళ్ళీ దగ్గర అయ్యారు. But once again, thank you so much to all the ladies and to all the gentlemen for this wonderful performance. Thank you.